నమస్తే. జూలై 8, 2025 మంగళవారం నాటి గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది, వాటి ప్రభావాలు ఈ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు లగ్నంలోకి ప్రవేశించాడు. గురు శుక్రులు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు సంతోషకరమైన వాతావరణము, అన్ని రంగాల్లో ఉన్న వారికి సంతోషకరమైన వాతావరణము, దీంతో పాటుగా శుభవార్తలు, ఆకస్మిక ధనప్రాప్తి, ధన మార్గాలు పెరగడము, ఆదాయ మార్గాలు పెరగడము, దీంతోపాటు మిత్రుల యొక్క సహాయ సహకారాలు గతంలో లేకపోతే ఈరోజు వారంతట వారే మీకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చే అవకాశాలు కనబడుతోంది. పెట్టుబడులకు ఇది మంచి సమయము, ఆ దిశగా పెట్టుబడులు పెట్టుకోండి. వ్యాపార విస్తరణకు అంటే పాత వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు, కానీ కొత్తగా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. దానికి సంబంధించిన చర్చలు ఈరోజు చేసుకున్నట్టయితే భవిష్యత్తులో మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, తులసి దళాలను విష్ణుమూర్తి ఆలయంలో తులసి మాల కావచ్చు, అంటే తులసి దళాలతో చేసినటువంటి మాల కావచ్చు, లేదా తులసి దళాలను కానీ మీ చేత్తో విష్ణువుకు సంబంధించిన ఆలయంలో ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు దిన ఫలితాలు. నమస్తే.